హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రీ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు సి లాంగ్వేజ్ మాడ్యూల్ 3. ఒకవేళ కనుక మీరు ప్రీవియస్ నా వీడియోస్ చూడకపోయింటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, పక్కా చూడండి. మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే సి టోకెన్స్ అంటే ఏంటి, డేటా టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే అసలు వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఏది ఎక్కడ వాడాలి, నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే కొన్ని ఫ్యూ ఉంటాయి, అవి ఏంటి, అవి ఎందుకు వాడతాం. అలాగే మనం బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాం ఈ రోజుతో మీరు కంప్యూటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు, మీరు రెండు సిస్టమ్స్ కొనేయచ్చు. సో ఫస్ట్ మనం సి టోకెన్స్ అంటే ఏంటి, మీరు జనరల్గా సి టోకెన్స్ అంటే ఏంటి మీకు ప్రీవియస్ ఐడియా ఉంటే వెల్ అనుకుంటుంది. ఓకే, లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను అదే వినండి. సి టోకెన్స్ అంటే ప్రతి పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్, అంటే ఏ పార్ట్ అయినా కానీ అది సి టోకెన్ కిందకి వస్తుంది. రాసి ఏ స్టేట్మెంట్ అయినా, ఈవెన్ కామెంట్స్ కూడా సి టోకెన్స్ కిందకి వస్తాయి. ఇవి అని ఉండదు, ప్రతి పార్ట్ సి టోకెన్ కిందకనే వస్తుంది. ఎవ్రీ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ సి టోకెన్స్. అసలు సి టోకెన్స్ ఏంటి, అవి ఏం టైప్స్ ఉంటాయి? సి టోకెన్స్ అంటే చెప్పాను కదా, సెగ్మెంట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటర్ మెయిన్స్ కీవర్డ్ ఒకటి, ఐడెంటిఫైర్ ఒకటి, మీరు కాన్స్టెంట్ అనొచ్చు, లేదంటే డేటా టైప్ అనొచ్చు, నెక్స్ట్ సమ్ స్పెసిఫిక్ సింబల్స్, నెక్స్ట్ ఆపరేటర్స్, నెక్స్ట్ స్ట్రింగ్స్ అనేది మనం లాస్ట్ లో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, వీటి గురించి బాగా బ్రీఫ్ గా తెలుసుకుందాం. కీవర్డ్స్, అసలు కీవర్డ్స్ అంటే ఏంటంటే మీరు జనరల్ కూడా ఇంగ్లీష్ లో కూడా లాస్ట్ ఎండింగ్ లో కీవర్డ్స్ అని చూస్తారు. కీవర్డ్స్ అంటే ఏంటంటే ఆ కీవర్డ్ తో మన కాలం మొత్తం గుర్తుండిపోయేలా చేయగలం. సో కీవర్డ్స్ అంటే ఇక్కడ కూడా మన ప్రోగ్రామింగ్ లో ఏదైనా చేయాల్సింది ఇంపార్టెంట్ వర్డ్ అంటే దానికి కీవర్డ్స్ అంటే. నెక్స్ట్ సి లాంగ్వేజ్ లో అయితే 32 ఉంటాయి. అవి ఏంటంటే ఇంట్, క్యార్, ఫ్లోట్, ఫర్, ఇలా ఎల్స్, ఇలా చాలా ఉంటాయి. వాటిలో 32 ఉంటాయి. మీరు అన్ని ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరే సి లాంగ్వేజ్ నేర్చుకునే కొద్దీ మీకు కూడా 32 అని ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఐడెంటిఫైర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక దాన్ని గుర్తుపట్టాలనుకోండి, దాన్ని ఐడెంటిఫైర్స్ అంటే. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ కి వెళ్ళారు అనుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు మ్యాంగో పికిల్ కావాలి. ఓకే, మీకు చాలా పికిల్స్ ఉంటాయి అక్కడ, అందులో మ్యాంగో పికిల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, అక్కడ ఉన్న నేమ్ ట్యాగ్ బట్టే కదా. సో అంటే ఏంటి, ఇప్పుడు దాన్ని బట్టి అది డిక్లేర్ చేస్తారు, అంటే అందులో ఉన్న పచ్చని అది మ్యాంగో పికిలే అని అనుకుంటున్నాను. అంటే ఎలా బయట దాన్ని ఒకటి రిఫరెన్స్ గా చూపిస్తుంది. సో ఐడెంటిఫైర్ అనేది ఇప్పుడు ఏంటంటే లోపల ఉన్న డేటాని మనం చూపించేదానికి. అంటే మనం ఇప్పుడు 10 అని సేవ్ చేస్తాం, ఇప్పుడు 10 అనే డేటా ఉంది, అది ఎక్కడ సేవ్ చేస్తాం, లేదంటే దాని పిలవాలంటే ఏమి పిలుస్తాం, 10 పిలవకూడదు కదా. సో దాన్ని ఏ వేరియబుల్ లో స్టోర్ చేస్తాం, లేదంటే బి వేరియబుల్ నేమ్ ఇస్తాం. సో అలా డిఫరెంట్ దాంట్లో స్టోర్ చేసి మనం వాడుకుంటాం. ఓకే, వేరియబుల్ అన్న ఐడెంటిఫైర్స్ అన్న సేమ్. కాకపోతే వేరియబుల్స్ అంటే ఎప్పుడైతే ఒక డేటాకి మాత్రమే వాల్యూ ఇస్తారో వాటిని వేరియబుల్స్ అంటాం. ఐడెంటిఫైర్స్ అంటే ఫంక్షన్స్ కూడా వాల్యూ నేమ్ ఇచ్చారు అనుకోండి, దాన్ని కూడా ఐడెంటిఫైర్స్ అంటాం. ఓకే, ఫంక్షన్ నేమ్స్ కూడా ఐడెంటిఫైర్స్ అంటాం, కానీ వాటి వేరియబుల్స్ అనకూడదు. అది వేరియబుల్స్ కి ఐడెంటిఫైర్స్ కి డిఫరెన్స్, మీద ఎంత సేమ్. డేటా టైప్స్, అసలు డేటా టైప్స్ అంటే మీరు ఒక డేటాని ఇవ్వాలి కదా, ఇచ్చే డేటా ఏ టైప్ ఆఫ్ ఉంటది అనే దాని గురించి చెప్పేది డేటా టైప్స్ అన్నాం. ఇప్పుడు మీరు ఇచ్చే 10 అనుకోండి, అది ఒక ఇంటీజర్ వాల్యూ, సో 10 అనుకోండి. అదే 10.02 అనుకోండి, ఇది ఒక ఫ్లోట్ వాల్యూ, సో అది ఒక డెసిమల్ వాల్యూ, దాన్ని మనం ఫ్లోట్ అంటాం. అది కనుక ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చారు అనుకోండి, ఏబిసివి అలా, అది క్యారెక్టర్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం. ఓకే, అసలు డేటా టైప్స్ 3 టైప్స్ అండి: ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, యూజర్ డిఫైన్డ్. ఫస్ట్ మనం ప్రిమిటివ్ గురించి తెలుసుకుందాం, నాన్ ప్రిమిటివ్, యూజర్ డిఫైన్డ్ వాళ్ళ ఫర్దర్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంట్, క్యార్, ఫ్లోట్, డబల్, డబల్. ఇంట్ అనేది మనకి జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ తెలుసుకునే దానికి ఉపయోగపడేది. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్ అంటే అందులో ఓన్లీ సింగిల్ వాల్యూ స్టోర్ చేయగలరు, అందుకు నుంచి ఎక్కువ డేటా స్టోర్ చేయలేరు. అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ 10 ఇచ్చారు, ఆ 10 మాత్రం స్టోర్ చేయగలరు, దాన్ని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. దీస్ ఆర్ 3 టైప్స్, అంటే మెయిన్ 3 టైప్స్ సబ్ గా డివైడ్ అయ్యాయి. అవి ఏంటంటే ఇంట్, మీరు ఇచ్చే వాల్యూ కనుక లేదంటే డేటా కానీ ఇంటీజర్ అనుకోండి, వాటిని మనం ఇంట్ అంటాం. అదే వేరే వాల్యూ అయితే వేరే అనొచ్చు. క్యార్ అంటే ఇప్పుడు ఇచ్చే ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, లేదంటే 0 to 9 నెంబర్స్ అవ్వచ్చు, లేదంటే సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ @ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ.
కానీ మేక్ షూర్ ఎప్పుడైతే మీరు ఒక క్యారెక్టర్ అంటే డిక్లేర్ చేస్తున్నారు అనుకోండి, క్యారెక్టర్ మొత్తం ఏదైతే ఇస్తున్నారో అది ఒక సెమీ కోలన్స్ మధ్యలో ఉండాలి. ఓకే. ఇప్పుడు ఫ్లోట్ అంటే మీరు ఒక డెసిమల్ వాల్యూ ఇస్తున్నారు, దాని అంటే ఒక సపరేట్ దాని స్టోర్ చేస్తుంది కానీ మనం ఫ్లోట్ అని వాడతాం. వీటిని ఎలా వాడతాం అనేది మనం ఫర్దర్ ప్రోగ్రామ్స్ చెప్తాను, వాటిలో చూడండి. ఇప్పుడు జస్ట్ వీటి థియరీ గురించి తెలుసుకుందాం. ఓకే. ఫ్లోట్ అనేవి 2 టైప్స్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 8 పాయింట్స్ కూడా కావాలనుకోండి ఫ్లోట్. ఇందులో మోర్ దెన్ 8 పాయింట్స్ కావాలనుకోండి దాన్ని మనం డబల్ వాడతాం. ఓకే. జనరల్ అందరూ ఫ్లోటే వాడతారు. డబల్ అనేది రేర్ కేసెస్ లో వాడతారు, అందుకు ఎక్కువ కేసెస్ లో వాడతారు. ఇప్పుడు సమ్ స్పెషల్ సింబల్స్. ఇప్పుడు స్పెషల్ సింబల్స్ అంటే ఏం లేదండి, అర్థరెడ్డి, హ్యాష్ ట్యాగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ స్పెషల్ సింబల్. స్పేస్ కూడా ఒక స్పెషల్ సింబల్, సెమీ కోలన్ కూడా ఒక స్పెషల్ సింబల్. ఇప్పుడు ఇంట్ స్పేస్ ఏ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తారు కదా, సో ఆ మధ్యలో స్పేస్ అనేది కూడా ఒక సీ టోకెన్. ఆ సీ టోకెన్ ఏంటి, స్పెషల్ సింబల్స్ కిందకి వచ్చి సీ టోకెన్. అర్థమైందా? నెక్స్ట్ ఆపరెంట్. ఆపరెంట్ అంటే ఇప్పుడు వేరియబుల్స్ ఉంటాయి కదా, రెండు వేరియబుల్స్ ని మనం ఆపరెంట్స్ అనొచ్చు. నెక్స్ట్ ఆపరేటర్ అంటే రెండు వేరియబుల్స్ మధ్య మనకి ఏమి రిలేషన్ జరుగుతుంది అంటే ఈ వేరియబుల్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఈ రెండు వేరియబుల్స్ ఎలా ఎలా రిలేట్ చేస్తారు అనే దాన్ని మనం ఆపరేటర్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ హ్యాండ్ ఉన్నాయి, ఏ హ్యాండ్ అంటే ఆపరేన్స్ అనుకోండి. ఆపరేటర్ అనేది నేను, ఎందుకంటే ఇది నా రైట్ అంటే నా లెఫ్ట్ హ్యాండ్. నేను ఎలా అంటే ఇవి రెండు మధ్య రిలేషన్ చెప్పగలుగుతున్నాను, లెఫ్ట్ ఇది రైట్ అని ఎలా చెప్పగలుగుతున్నాను. సో నేను నా ఆపరేటర్ అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాటిని ఆపరేషన్ అని చెప్పగలుగుతాను. ఆపరేటర్ అంటే రెండు ఆపరెన్స్ మధ్య ఉండే రిలేషన్, రెండు కానీ సింగిల్ కానీ ఎన్నైనా ఆపరెన్స్ మధ్య ఉండే రిలేషన్ గురించి మనం చెప్పొచ్చు. ఆపరేటర్ అని 3 టైప్స్ ఉన్నాయి, యూనరీ, బైనరీ, ట్రైనరీ. యూనరీ ఆపరేటర్స్ అంటే ఓన్లీ సింగిల్ ఆపరెంట్ ఉంటుంది, బైనరీ అంటే డబుల్ ఉంటుంది, టెర్నరీ అంటే మనం ఫర్దర్ చెప్తాం. చూడండి, యూనరీ ఆపరేటర్స్ అంటే అందులో ఓన్లీ యూనరీ ఆపరెంట్ అంటే ఒక్క ఆపరెంట్ ఉంటుంది, ఒక ఆపరెంట్ తోనే మల్టిపుల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు అవి కూడా 4 టైప్స్ ఉన్నాయి, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని చెప్పి 4 ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు అక్కడ ఐ అనేది జస్ట్ వేరియబుల్ నేమ్ నేను తీసుకున్నాను, మీరు ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోండి, నేను జస్ట్ ఐ అని తీసుకున్నాను. సో ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఒక వాల్యూ యాడ్ అయిన తర్వాత ఆ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఐ వాల్యూ ఇనిషియల్ 6 తీసుకున్నాను అనుకోండి, ప్లస్ ప్లస్ ఐ ఇస్తే దాని వాల్యూ ఏమైందంటే 7 వచ్చేసింది. అది ఐ ప్లస్ 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 అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నారు అనుకోండి, ఇనిషియల్ దాని వాల్యూ 6 వస్తుంది, నెక్స్ట్ కేసులో 7 అవుతుంది. అంటే ప్రింట్ అయిన తర్వాత యాడ్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే, ప్రీ ఇంక్రిమెంట్ అంటే యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఓకే. ప్రీ డిక్రిమెంట్ అనగానే సేమ్, సబ్ట్రాక్ట్ అయ్యి ప్రింట్ అవుతుంది. అదే పోస్ట్ డిక్రిమెంట్ అంటే ప్రింట్ అయ్యి సబ్ట్రాక్ట్ అయ్యి. ఇక్కడతో అర్థమైనటువంటి ఒక క్లారిటీ తెచ్చుకునే దానికి మనం ఫర్దర్ గా చెప్తున్నాం. జస్ట్ కొన్ని నెక్స్ట్ వీడియోలో మనకి ప్రోగ్రామ్స్ గురించి చెప్తాను, అప్పుడు వీటి గురించి క్లారిటీ ఎగ్జాంపుల్స్ అని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇనిషియల్ గా ఐ వాల్యూ మనం 6 తీసుకున్నాం అనమాట, ప్రతి కేసెస్ లో చెప్తూ ఉంటాం. ప్రీ ఇంక్రిమెంట్ కేసులో మనకి దాని వాల్యూ 7 ప్రింట్ అవుతుంది, ప్రీ డిక్రిమెంట్ లో దాని వాల్యూ 5 ప్రింట్ అవుతుంది, అదే పోస్ట్ ఇంక్రిమెంట్ 6 ప్రింట్ అవుతుంది, పోస్ట్ డిక్రిమెంట్ లో కూడా 6 ప్రింట్ అవుతుంది. వేరే నెక్స్ట్ కేసులో పోస్ట్ ఇంక్రిమెంట్ 5 అయింది, పోస్ట్ ఇంక్రిమెంట్ 7 అయింది. అర్థమైంది అనుకుంటున్నాం. ఇవి యూనరీ ఆపరేటర్స్. ఇప్పుడు బైనరీ ఆపరేటర్స్ అంటే బైనరీ ఆపరేటర్స్ అంటే ఒక రెండు ఆపరెంట్స్ మధ్య సింగిల్ ఆపరేషన్ ఆపరేటర్ కనుక జరిగిందంటే దాన్ని మనం బైనరీ ఆపరేటర్ అంటాం. బైనరీ ఆపరేటర్స్ అంటే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే వీటి గురించి ఆల్రెడీ మీరు ముందే తెలుసుకుని ఉంటాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటే అందుకు చెప్పలేదు, ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ ఇవన్నీ. వీటితో పాటు ఎక్స్ట్రా ఆపరేటర్ అనేది ఫామ్ అయింది, అదే అర్థమెటిక్ ఆపరేటర్. అందులో అర్థమెటిక్ ఆపరేటర్ దాన్ని మనం మాడ్యుల్ ఆపరేటర్ అంటాం. అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ మాడ్యుల్ ఆపరేటర్ అంటే ఇప్పుడు ఒకటి ఏ మాడ్యూల్ బి అని ఇచ్చారు అనుకోండి, బి అనే దాన్ని ఏదో డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్. అంటే ఇప్పుడు 3/3 అని ఇచ్చారు, 2/3 చేస్తే రిమైండర్ ఎంత 1 వస్తుంది. సో దాని అవుట్పుట్ 1. అర్థమైందా? ఏదైనా మాడ్యూల్ వాడమంటే రెండు నెంబర్స్ మధ్య వాటి రిమైండర్ అనేది వస్తుంది మనకి. అర్థమైందా అనుకుంటా. ఇప్పుడు ఆటోమేటిక్ ఆపరేటర్ అంటే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అంటే మీరు ఫిజిక్స్ లో ఆల్రెడీ చూసింటారు, లాజిక్ గేట్స్, అండ్ గేట్, నార్ గేట్, ఆర్ గేట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గేట్స్ ఉంటాయి కదా. సేమ్ అవే లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ కూడా వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే అండ్ గేట్. అండ్ గేట్ అంటే ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ కనుక ట్రూ అయినాయి అనుకోండి, అప్పుడే ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం.
రెండిట్లో ఏది ఫాల్స్ అయినా కానీ అక్కడ ఆగిపోయింది, లేదంటే ఆ ఏదైతే జరగాలని ఇచ్చారో అది జరగకుండా దాని నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోయింది. అర్థమైందా? ఆర్ కేస్ ఇప్పుడు రెండిట్లో ఏదో ఒక్క స్టేట్మెంటే రైట్ అనుకోండి, అయినా కానీ మనకి ఫర్దర్ ప్రొసీడ్ అవుతుంది, లేదంటే అవ్వదు. నాట్ ఒకవేళ స్టేట్మెంట్ పాస్ అవుతుంది అనుకోండి, ఫెయిల్, ఫెయిల్ అయితే పాస్, ఇలా జరుగుతూ ఉండదని నాట్ గేట్స్ అంటాం. వీటి సింబల్స్ అక్కడ పక్కనే డిఫైన్ చేశారు, వీటిని ఇలానే డిఫైన్ చేయాలి. ఎందుకంటే ఏంటి ప్రీ డిఫైన్డ్ సింబల్స్ కాబట్టి. అండ్ అంటే డబుల్ అండ్ వాడాలి, ఆర్ అంటే డబుల్ స్లాష్, నాట్ అంటే ఎక్సలేటర్ మార్క్. ఓకే, ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రెండింటి మధ్య రిలేషన్స్ ఇచ్చేవి. వీటి గురించి కూడా మీరు ఆల్రెడీ చూసింటారు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, వీటి గురించి ఆల్రెడీ చూస్తారంట. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు కి సింగిల్ ఈక్వల్స్ టు మీనింగ్ నేను డిఫరెన్స్ నేను చెప్తాను ఇప్పుడు. డబుల్ ఈక్వల్స్ టు అంటే మనం వెరిఫై చేస్తున్నాం ఆ వాల్యూ. ఇఫ్ ఏ ఏ అనే వాల్యూ ఏ ఈక్వల్స్ టు 6 అనుకోండి, 6 అనే వాల్యూ మనం ఏలో పెడుతున్నాం అంటే ఏ అనేది ఒక ఎంటీ బాక్స్, ఆ ఎంటీ బాక్స్ లో మనం 6 అనే వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాం అర్థం. ఆ 6 వాల్యూ ఏ డబల్ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చాం అనుకోండి, ఏలో ఆల్రెడీ మనం 6 స్టోర్ చేసాం కదా, 6 డబల్ ఈక్వల్స్ టు 6 అంటే వెరిఫై చేసింది. డబల్ ఈక్వల్స్ కి సింగిల్ ఈక్వల్స్ కి ఏంటంటే, సింగిల్ ఈక్వల్స్ టు అంటే అసైన్, అంటే వాల్యూ అందులో పెడుతున్నాం. డబల్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్ కాదా అని చెక్ చేసుకుంటాం. నాట్ ఈక్వల్స్ టు అంటే అది నాట్ ఈక్వల్ కాదా అంటే 5 లెవెల్ 5 ఇచ్చారు, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అని ఇస్తారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్టే కదా అలా, వాటిని మనం రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఇందాక చెప్పిన ఈక్వల్స్ అని, సేమ్ సింగిల్ ఈక్వల్స్ టు. ఏదైనా మన వాల్యూని మనం వేరేకైనా ఇవ్వాలనుకుంటే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈక్వల్స్ టు అనేది మెయిన్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఏ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చారు అనుకోండి, దాని మీనింగ్ 6 వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఏ ప్లస్ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చారు అనుకోండి, ఏలో మనం ముందు వాల్యూ 6 స్టోర్ అయింది, దానికి మళ్ళీ 6 యాడ్ చేస్తున్నాం, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 6 అని రాసాం అనుకోండి, దాని మీనింగ్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 6. అంటే ముందున్న ఏ వాల్యూని దానికి మళ్ళీ 6 యాడ్ చేసి మళ్ళీ ఏదో స్టోర్ చేస్తున్నాం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇనిషియల్ ఏ వాల్యూ 6 తీసుకోండి, 6 ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు 6 ప్లస్ 6. ఏ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎంత అవుతుంది, 12 అవుతుంది, అంటే ముందు 6 ఉన్నది ఇప్పుడు 12 అయింది. అది దాని మీనింగ్ ప్లస్ ఈక్వల్స్. సిమిలర్లీ సేమ్ డిఫరెంట్ సైన్స్ కూడా చేసుకుంటాం. ఇంకా చాలా ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే, ఒక వేరియబుల్ ఇచ్చారు, ఆ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయగలం, ఏం చేయాలి, ఏం చేయగలుగుతాం అనే దాని గురించి తెలుసుకుందాం. మనకు కూడా చాలా బేసిక్ రూల్స్ ఉంటాయి వేరియబుల్ డిక్లేర్ చేయడానికి. అసలు ఆ రూల్స్ అయితే చెప్తాం ఫర్దర్, కానీ ఇప్పుడు మనం సింటాక్స్ చేద్దాం. సింటాక్స్ అంటే ఏం లేదు, చెప్పాను కదా అవుట్లైన్ లాగా. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే దాని సింటాక్స్ ఏంటి? ఇనిషియల్ గా దాని డేటా టైప్ తెలుసుకుంటూ, తర్వాత ఆ వేరియబుల్ నేమ్ మీరు అంటే అసైన్ చేసుకోవచ్చు, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. కానీ ఆ వేరే నేమ్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అయితే చూద్దాం. అసలు మనకి సి లాంగ్వేజ్ మనం సెమికోలన్స్ అనేది కొన్ని చోట్ల వాడతాం. ఆ సెమికోలన్స్ ఏంటంటే ఫుల్ స్టాప్ లాగా, అంటే ఇప్పుడు అక్కడతో ఆ స్టేట్మెంట్ ఎండ్ అయినట్టు. మీరు ఇంగ్లీష్ లో చెప్తారు, లాస్ట్ దిస్ లైన్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అని చెప్పి లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టారు అనుకోండి. దాని మీద ఏంటి అదే అక్కడ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్ వెళ్ళదు. సో సేమ్ సి లాంగ్వేజ్ కదా, ఇక్కడ కంపైల్. సో కంపైల్ అర్థం కాదు మనం సెమికోలన్ వాడతాం, ఫుల్ స్టాప్ వాడతాం. సో అక్కడతో అలాగే ఎండ్ అయిపోయినట్టు. సో అది నెక్స్ట్ లైన్ ప్రొసీడ్ అవుతుంది. అర్థం అనుకున్న సెమికోలన్ అని వాడతాం. సెమికోలన్ మ్యాండేట్, అది చూపించకపోతే అది కంపైలేషన్ ఎవరైనా చూపిస్తారు. ఇప్పుడు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే ఉండే రూల్స్, ఆ రూల్స్ ఏంటి, దాన్ని ఏం ఫాలో అవ్వాలి, ఏం చేయాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేమ్ అన్నది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక డిజిట్ తో స్టార్ట్ అవుతుంది. అది అయితే అండర్ స్క్రోల్ తోనో లేదంటే ఆల్ఫాబెట్స్ తోనో స్టార్ట్ అవ్వాలి. అర్థమైంది? ఇంకా ఏ కొత్త స్పెషల్ సింబల్స్ తో కూడా అవ్వకూడదు, ఓన్లీ అండర్ స్క్రోల్ తోనే స్టార్ట్ అవ్వాలి. తర్వాత లేకపోతే మీది ఇష్టం వచ్చింది ఇవ్వచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి దాని ముందు ఏదో కీవర్డ్ ఉండాలి. కానీ కీవర్డ్ వేరియబుల్ ఏమి అవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ దాని పేరు కీవర్డ్ అని చెప్పి మనం సేవ్ చేసేసుకున్నాం. స్పేస్ అనేది అస్సలు ఉండకూడదు వేరియబుల్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇంట్ నాని స్పేస్ రెడ్డి, నానికి రెడ్డికి స్పేస్ ఉండకూడదు, అండర్ స్కోర్ తెచ్చుకోవచ్చు అక్కడ. సో అలా ఈజీగా అర్థమయ్యేదాన్ని వేరియబుల్ ని కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ అవ్వచ్చు, అవి ఇలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇంకా ఏంటంటే వేరియబుల్ కి క్యాష్ స్మాల్ ఇచ్చారు అనుకోండి, అదొక వేరియబుల్. క్యాపిటల్ ఇచ్చారంటే అదే వేరియబుల్. కేస్ సెన్సిటివ్ డిఫరెంట్, అప్పర్ కేస్ ఒకటి, లోవర్ కేస్ ఒకటి, రెండు డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్, రెండు సేమ్ అనుకో, రెండు డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్. ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే
మీకు ఇచ్చే డేటా టైప్ అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అని మనకి చెప్పేది. దాన్ని మనం ఫార్మాట్ స్పెసిఫైర్ అంటాం. ఓకే, మనకి ఇప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది నేర్పిస్తాం. ఇంటి వాల్యూ ఉంది అనుకోండి, దానికి మనం %d వాడతాం. %d ఇండికేట్ చేసేది ఏంటి? అదొక ఇంటీజర్ వాల్యూ. సో ప్రింట్ స్టేట్మెంట్ లో కానీ స్కాన్ స్టేట్మెంట్ లో కానీ మనం స్టోర్ చేసేది లేదంటే మనం ప్రింట్ చేసే వాల్యూ %d. అంటే మనం స్టోర్ చేసేది ఇంట్. %d అంటే మనకి ఇంట్ అని గుర్తు రావాలి. సో అది ఫార్మాట్ స్పెసిఫైర్. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ కి %c ఉంటుంది. %c అంటే అది క్యారెక్టర్ అంతే, క్యారెక్టర్ మాత్రం స్టోర్ చేయగలదు. ఇలాంటి ఫార్మాట్ స్పెసిఫైర్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే చెప్తాను. ఫ్లోట్. ఇప్పుడు మన ఫ్లోట్ అంటే మాక్సిమం మనం వాడే ఫార్మాట్ స్పెసిఫైర్స్ మాక్సిమం ఇప్పుడు మనం బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇవే వాడతాం. సో పర్ ఫ్లోట్ అంటే ఫ్లోట్ అంటే ఏంటి? డెసిమల్ వాల్యూ కదా. సో దాన్ని మనం పర్సెంటేజ్ చెప్పే కదా వాడతాం. అంతకుమించి ఏం వాడలేం కదా. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. పర్సెంటేజ్ యూ లేదా పర్సెంటేజ్ ఎస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? నేమ్స్ బట్టి చెప్పచ్చు. ఇన్పుట్ అంటే మనం వాల్యూ ఇచ్చేదాన్ని, అవుట్పుట్ అంటే మనం వాల్యూ తీసుకునేదాన్ని. సో ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఒక యూజర్ అనేవాడు తనకు కావాల్సిన డేటా ఇచ్చేదానికి మనం ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటాం. ఇప్పుడు సి లాంగ్వేజ్ కేసు ఇన్పుట్ స్టేట్మెంట్స్ లేదా ఇన్పుట్ ఫంక్షన్స్ అనే వెంటనే మనకి గుర్తు రావచ్చు స్కాన్ ఫంక్షన్. ఓకే, స్కాన్ ఫంక్షన్ కంటే ఒక సింటాక్స్ ఉంది. ఎంత పెద్ద సింటాక్స్ ఏం కాదు. స్కాన్ ఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. స్కాన్ ఫంక్షన్. సో స్కాన్ ఎఫ్ అని చెప్తున్నాను, అన్ని లోవర్ కేసెస్ అయ్యింది, అప్పర్ కేసెస్ ఉండకూడదు. సి లాంగ్వేజ్ అప్పర్ కేసెస్ అనేవి రావు, ఓన్లీ లోవర్ కేసెస్. స్కాన్ ఫంక్షన్ అంటే స్కాన్ ఎఫ్. ఓకే, తర్వాత పైన అపెస్ట్రోఫీ ఇచ్చి డబుల్ అపెస్ట్రోఫీ, మిడిల్ లో ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే మీరు ఎంటర్ చేసే డేటా టైప్. %d అంటే ఇంటిగా ఒకవేళ మీరు ఎంటర్ చేసే వాల్యూ ఇంట్ అనుకోండి, సో %d వాడతారు. అది క్యారెక్టర్ అయితే %c. అది ఫ్లోట్ డెసిమల్ వాల్యూ అంటే %f వాడతాం. ఓకే, కమా యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్. యాంపర్సెంట్ ఎందుకు వాడతామంటే లొకేషన్ చెప్పేదానికి. ఇప్పుడు చూడండి, %d అనేది 8 అనుకోండి, ఇంటిజర్ వాల్యూ 8 అనుకోండి. 8 అట్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఏ అనుకోండి. 8 అట్ ఏ అంటే 8 అనే వాల్యూ ఏలో ఉంది అని చెప్పడానికి ఆ %% వాడతాం. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ వాడతాం. అంటే మనం ఎక్కడ స్టోర్ చేసాం, ఎక్కడ స్టోర్ చేయాలని అది తెలియాలి కదా. సో అందుకని వేరియబుల్ నేమ్. ఇక్కడతో ఇన్పుట్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మీరు కొంచెం డేటా ఇచ్చారు, మీరు ఇక్కడ కొన్ని ఏదో ఆపరేషన్స్ చేయమని ఇచ్చారు. ఆపరేషన్స్ కంటే ఒక ప్రాపర్ అవుట్పుట్ రావాలి కదా. అవుట్పుట్ రాకపోతే మీకు చేసి వేస్ట్ కదా. సో ఆ అవుట్పుట్ రావడం ఏంటి, అవుట్పుట్ ఎలా రావాలి అనే దానికి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. జనరల్ గా ఉండే స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ అంటే మనకి అవుట్పుట్ వచ్చేదానికి సి లాంగ్వేజ్ లో అదొక ఫంక్షన్. సో మనకి అవుట్పుట్ వచ్చేదానికి ఈజీగా అవుతుంది. దానికి బేసిక్ సింటాక్స్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఉంటాయి. జనరల్ జనరల్ అవుట్పుట్ అంటే ఇప్పుడు ఎంటర్ ఏ, ఎంటర్ బి, ఇలాంటి చిన్న చిన్న వాటికి అయితే అంటే వేరే వేరియబుల్ లో స్టోర్ అవ్వకుండా జనరల్ గా నార్మల్ గా వచ్చేదానికి మనకు ఒక సింటాక్స్ ఉంటుంది. అదేం లేదు, ప్రింట్ బ్రాకెట్స్ డబుల్ అపెస్ట్రోఫీ చేసి మీకు ఏం డేటా అయితే రావాలనుకుంటున్నారో అవుట్పుట్ కిందకి అది ఎంటర్ చేసేయండి. అంతకుమించి ఏం అవసరం లేదు. అదే కనుక ఒక వేరియబుల్ లో స్టోర్ అయిన వాల్యూని మీరు ప్రింట్ తీయాలనుకుంటున్నారు. సో అప్పుడు వాటికి సపరేట్ సింటాక్స్ ఉంటుంది. అదేంటంటే ప్రింట్ ఫంక్షన్ అంటే ప్రింట్ ఎఫ్. ఓకే, సో బ్రాకెట్స్ ఓపెన్ డబల్ అపెస్ట్రోఫీ మనం అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ డేటా అయితే అవుట్పుట్ ఇస్తుందో అది సమ మీకు వేరియబుల్ అంటే ఏ వేరియబుల్ నుంచి మీకు డేటా రావాలో ఆ వేరియబుల్ అక్కడ సెండ్ చేసి సెమికోలన్ ఇవ్వాలి. మీరు గమనించట్లేదు, ప్రతి ఫంక్షన్ లో నేను సెమికోలన్ ఇస్తాను. సెమికోలన్ అనేది ఇంపార్టెంట్, లేదంటే కంపైలేషన్ ఎర్రర్ చూపిస్తుంది. అలా మీకు కావాల్సిన వేరియబుల్ అనేది మనకు వస్తుంది. అసలు ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ అంటే అంటే ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడేవాడిని ఫస్ట్ అమ్మ ఇలా ఉంటుంది కదా. మన పుట్టినవాడిని పుట్టినవాడిని కదా ఫస్ట్ నేర్చుకున్న అమ్మ నాన్న ఇలాంటివి ఉంటాయి కదా. సో ప్రతి ప్రోగ్రామర్ ఇప్పుడు ఫస్ట్ నేర్చుకునే ప్రోగ్రామ్ ఏంటంటే హలో వరల్డ్ అందు. సో దానికి మనం బేసిక్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. అసలు హలో ప్రోగ్రామ్ కి బేసిక్ #include studio.h. ఆ studio.h కూడా అది హెడర్ ఫైల్. ఆ హెడర్ ఫైల్ కింద మనం ప్రింట్ ఫంక్షన్ వాడాం కదా. ప్రింట్ ఫంక్షన్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ లో. సో ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ ఇంట్ మెయిన్.
మెయిన్ అంటే ఒక క్యారీ బ్యాక్ లాంటిది అని చెప్పాను. అసలు ఆ ఇంట్ అంటే మీరు కింద రిటర్న్ అని చెప్పి ఒకటి ఉంది కదా, రిటర్న్ జీరో అని అక్కడ. ఆ రిటర్న్ జీరో మీనింగ్ వచ్చే వాల్యూని సమ్ ఏదైనా వాల్యూ కనుక అవుట్పుట్ లాగా చూపించాలనుకుంటున్నాం, సో దానికి మనం రిటర్న్ వాడతాం. ఆ రిటర్న్ వాడారంటే ఇంట్ రావాలి, ఒకవేళ రిటర్న్ వాడలేకపోతే పాయింట్. దీని గురించి మనం ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. ఓకే, దీని అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇదిగోండి, ఇక్కడ పైన ఉన్నవన్నీ అవన్నీ సమ్ ఆ సిస్టమ్ లేదా ఆ ప్లాట్ఫామ్ వల్ల ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు కావాల్సినది హలో వరల్డ్ సేమ్ వచ్చిందా? ఓకే, అదే ప్రోగ్రామ్ ఇది అవుట్పుట్. సో బేసిక్ ప్రోగ్రామ్ ఇది ట్రై చేయండి. ఇనిషియల్ గా ఇది ట్రై చేసి తర్వాత ఈ అవుట్పుట్ చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ వస్తుందా అయితే నాకు కామెంట్స్ లోనో లేదంటే ఇన్స్టాగ్రామ్ లోనో మెసేజ్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ట్రై చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్తూ ఉంటున్నాం. అంటే ఇప్పటివరకు జరిగిన థియరీలో ప్రోగ్రామ్ చెప్తున్నాం. మీకు వాటిలో ఏమైనా ప్రాపర్ గా అర్థమైతే ప్రోగ్రామ్స్ చూడండి. ఈ ప్రోగ్రామ్స్ వల్ల క్లారిటీ రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అనేది రివైజ్ అవ్వండి. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్.